and my dear co-workers, respected in-charge headmaster Nagesh Garu and biological science Madam Garu Anita Deshpande Garu, social studies Madam Garu Vijay Mala Garu, mathematics teacher Asif Ali Garu and Hindi teacher Anupama Deshpande and Telugu master Srinivas Garu, and my dear, I had only 10 months experience with you. Hello? Yeah. I have had somewhat a joyful experience for 10 months period only. The English teacher, when the school doesn't have the English post, after getting promotion as a school assistant English field with respected English teacher Irfana Madam Garu. After that only I have been continued for the period of this up to April 23rd of this academic year. Might be it will be continued or not continued. Maybe I have been drafted to DO office for any other work or getting promotion or getting transfer to Hyderabad or rejoin to ZPHS, my original place ZPHS Kubir. Whatever it may be, it will be, the time will decide. For this 10 months period, my dear children, a good rapport with my dear children, 10th class students. I am wishing you a big farewell to you. When you are going to write your examination, it will be starts from 14th of this month up to the 14th of April, I think. I congratulate you. I wish you all the best for your SSC examinations. So, simultaneously, myself, I am and Irfana teacher start very well, I think. విద్యా దదాతి వినయము అనేటువంటిది మీరు ఎప్పుడైతే వినయ విధేయతలు, క్రమశిక్షణ, ప్రతిరోజు మనము మన పాఠశాల ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉదయం పూట సాయంత్రం పూట మనం ప్రతిజ్ఞ చేస్తాం. I shall be treat my parents, teachers and all elders with respect and courtesy అంటున్నాం మనం. మనము బీయింగ్ ఏ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ డిసిప్లిన్. ఎప్పుడైతే మీరు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో అప్పుడే మీరు చదువుకున్న చదువుకు సార్థకత. అప్పటి వరకు మీరు ఎంత చదివినా అది వృధానే అవుతుంది. ప్రియమైనటువంటి విద్యార్థులకు నేను 10 నెలల కాలంలో మీ అందరితోటి నేను కలిసిపోయాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అందరితో కలిసిపోయాను. 6వ తరగతి సాయి కీర్తన మొదలు పెట్టుకొని 10వ తరగతి ప్రశాంతి వరకు కూడా కలిసిపోయాను. రాజ్ మహమ్మద్ నుంచి వాడు అఫ్నాన్ వరకు. మీ అందరు కూడా ఏంటి మా ఒక్కటే, అందరు ఉపాధ్యాయుల యొక్క ఆవేదన అంతా ఒకటే. మీరందరూ కూడా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ పాఠశాలతో చక్కని వాతావరణం ఉంది. ఇప్పుడు మన పాఠశాలలో నిర్మల్ దగ్గర ఉన్నటువంటి ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనకు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేటువంటిది. ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడో తన సంతృప్తి చెందుతాడంటే తన విద్యార్థి ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4:30 వరకు ఆ విద్యార్థి ఉపాధ్యాయులు బోధించినటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని ఉపాధ్యాయులను ప్రశ్నలు అడిగే స్థాయికి వెళ్ళినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ రోజు నా విధి నిర్వహణ సక్రమంగా చేశాను అనేటువంటి ఆత్మసంతృప్తి చెందుతాడు ఉపాధ్యాయుడు. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మీరు తప్పకుండా మంచి ఇప్పటి నుంచి అయినా కానీ మీరు పాఠశాల విద్యలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలుగుతాడు మీకు, నానా ఇది మంచి ఇది చెడు, ఈ విధంగా జరిగితే నీ వికాస స్థాయి పెరుగుతుంది, ఈ విధంగా చేస్తే నీకు ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి ఈ యొక్క పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాత్రమే చెప్పగలుగుతారు. తర్వాత నువ్వు ఎప్పుడైతే ఉన్నత విద్యలకు ఈ యొక్క పాఠశాల ప్రహరీ దాటి బయటకు వెళ్తావో అప్పుడు నీకు ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఈ గ్రామీణ వాతావరణంలో మీ తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ ఆధారితమైనటువంటి శ్రమైక జీవనం చేస్తారు కాబట్టి వారు మీ పైన అంత పెద్ద ప్రభావం చూపించారు.
మీ ప్రభావం చూపించేది ఎక్కువగా ఉపాధ్యాయులే. కాబట్టి ఆ ఉపాధ్యాయులని మీరు సక్రమంగా అర్థం చేసుకొని వారు చెప్పేటువంటి విద్యా బుద్ధులు కావచ్చు, వారు చెప్పేటువంటి సంస్కారం కావచ్చు, అవన్నీ కూడా మీ యొక్క వికాస స్థాయిని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఆ తదనుగుణంగా వాటి అనుక్రమణ ప్రకారమే మీకు పాఠశాల యొక్క బోధన కానీ మీకు ఇచ్చినటువంటి విషయ సూచిక కానీ ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ ఇంగ్లీష్ మనం ఒకసారి ఉదాహరణగా మనం తీసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక యూనిట్ ఇచ్చారు. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ వాట్? మనోవికాస స్థాయి అభివృద్ధి చేసుకోవాలి. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఇన్నర్ సోల్, నాట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మన బరువు పెరగాలి, ఏదో పోస్చర్ పెంచుకోవాలని కాదు, మీ యొక్క మానసిక వికాస స్థాయి పెంచుకోవాలి. ఇన్ దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ యువర్ ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. వాట్ ఈస్ యువర్ ఆటిట్యూడ్? ఐ హ్యావ్ మెయింటైన్ డిసిప్లిన్, I will read, I can do my level best. You have to think like that. You have to think that type of personality. A personality development lo meeku GCC icharu. He doesn't have the upper and lower limbs, even though he became the great personality, celebrity in the world. Coming to the next, I will do it, Narayana Murthy garu. Coming to the journey. ఆఫ్టర్ మా నేషన్ డైవర్సిటీలో మై చైల్డ్హుడ్లో మనకు అబ్దుల్ కలాంకి సంబంధించినటువంటి చైల్డ్హుడ్ లెసన్స్ ఇచ్చారు. యూ హ్యావ్ టు గ్రాస్ప్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ టు ద లెసన్స్. యూ హ్యావ్ ఎంత ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఎంత సారాన్ని మీరు తీసుకోవాలో అంత సారాన్ని తీసుకోవాలి. ఇక్కడ మేమందరం కూడా నిష్ణాతులమే ఉన్నాం. ఇక్కడ మీకు చెప్పడానికి అహర్నిశలు సంసిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నేను ఇక్కడ ఉంటే తప్పకుండా మీకు నా జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందుకు పోయెట్ చాలా అద్భుతంగా రాశారు. ఆ పాటని నేను మీకు వినిపించి నేను ముగిస్తాను. దాంతోపాటు ఒకవేళ మీరు కోరస్ ఇస్తే కూడా ఇవ్వచ్చు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నీవు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా నీకు పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నీవు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయి ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న కాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా స్వంతం. మీ పచ్చికతోటి, మీ తోటి స్నేహాలతోటి, మీకు బోధించినటువంటి ఉపాధ్యాయులతోటి, మీ పాఠశాలతోటి, మీ యొక్క ప్రార్థన గీతాలతోటి, మీరు ఆడినటువంటి ఆటలతోటి, మీరు ఆడినటువంటి పాటలతోటి ఎన్నో అనుభవాలను మీరు తీసుకొని ఈ చక్కని ప్రశాంతి తల్లి చెప్పింది, గుండె బరువై వెళ్ళిపోతున్నాం, ఆ కన్నీటి వీడుకోలు చెప్తున్నారు అనేటువంటి విధానాన్ని చక్కని మీలో పదును పెట్టాలి. మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పదును పెట్టుకోవాలి. ఆ జ్ఞానాన్ని పదును పెట్టుకొని నేను సాధిస్తాను, తప్పకుండా నేను సాధిస్తాను, ఐ విల్ డూ ఇట్. నారాయణమూర్తి గారు మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఆయనకు ఐఐటి ఆస్పిరెంట్ అతను. బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఇస్ డూ ద ఐఐటి ఇన్ టాప్ కాలేజ్ బాంబే. కానీ ఇప్పుడు ఈ బికెమ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫౌండర్ ఆఫ్ ది ఇన్ఫోసిస్. ఆ కసి, ఆ పట్టుదల ఉండాలి. తప్పకుండా ఆ కసి పట్టుదల ఉండి సాధించాలి. మీరు మంచి ఏ స్థాయి అనుకుంటారో ఫలానా స్థాయి అని కాదు. యూ వాంట్ టు బికమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, పొలిటికల్ సిస్టంలో కానీ, ఏ దాంట్లో అయినా అని ఒక మంచి ఉన్నతికి రావాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులలో అమ్మా నాన్న తర్వాత ఉపాధ్యాయుడే నిలుస్తాడు. కాబట్టి చక్కని భవిష్యత్తు ఉండి మంచి క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని మీరందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయుల హెడ్ మాస్టర్ గారికి, నా తోటి ఉపాధ్యాయ బృందానికి, ప్రేమైనటువంటి విద్యార్థులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క వీడుకోలు మీకు నా మనస్ఫూర్తిగా మీరు మంచిగా పరీక్షలు చక్కగా రాయాలి, కాన్ఫిడెంట్గా రాయాలి. వితౌట్ ఫియర్ యూ హ్యావ్ టు అటెంప్ట్ యువర్ ఎగ్జామ్ వితౌట్ ఫియర్, విత్ కాన్ఫిడెంట్. చక్కగా మీరు రాస్తారు, ఉత్తీర్ణత సాధిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై తెలంగాణ.